వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. అయితే చతుర్థాధిపతి రవితో కలిసి భాగ్యంలో ఉన్నారు. ధనం ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి లాభాలు ఉంటాయి. ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే పెద్దవారితోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అదేవిధంగా అధికారులతోటి కొంత ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. శుభకార్య ప్రస్తావన ఏర్పడుతుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు బాగుంటుంది. అయితే సంతానం ఉద్యోగ విషయం పట్ల కొంత నిరాశ ఎదురవుతుంది. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజరిపిన బాధ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా వృత్తి స్థానంలో రాహు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉద్యోగం మారాలనుకున్నప్పుడు అవసరమైతే తప్ప మారండి. లేదా జాతక పరిశీలన చేసుకుని జాతకం పరంగా బాగుందంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉద్యోగం ఉన్న చోటే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. లాభస్థానంలో శని ఉన్నారు. పేరు ప్రఖ్యాతుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం గడ్డు కాలం అని చెప్పచ్చు. ఏదైనా సరే కష్టే ఫలి అన్నట్టుగా చదవాల్సిన సమయం దగ్గర పడుతోంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఫ్రెండ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈరోజు అందరూ బాగానే ఉంటారు, కానీ కష్టకాలంలో మీకు ఎవరు తోడుండరు. ఏదైనా సరే పెద్దవాళ్ళ మాట విని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా అన్నీ అనుకూలంగా ఉంటాయి. వివాహాల శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి రావడం, మంచి శుభవార్త వినగలుగుతారు. సంతాన సమస్యల విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా గృహప్రవేశం చేయాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది, నెరవేరుతుంది. చక్కగా ముహూర్తాలు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతుంది. గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించుకుని ఇల్లు సొంత ఇంట్లోకి వెళ్ళాలన్న కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. వీలైతే సుబ్రహ్మణ్య స్వామి రూపుడు మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.